ప్రతి ఊర్లో నాయకులు ఉన్నారు. ఈ నాయకులు పార్టీ టికెట్ వచ్చిందనగానే ఏ ఎమ్మెల్యే గారికి అయితే పార్టీ టికెట్ వస్తుందో ఈ పార్టీ అని చూడరు, ఆ పార్టీ అని చూడరు. వెంటనే పార్టీ మారిపోయి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి ఓటుకి ఎంత ఇస్తారు చెప్పండి, మీకు గెలిపించేస్తాం అని చెప్తారు తప్ప పలానా పని చేసి పెట్టండి, మా ఊరికి ఇది లేదు, ఈ ఈ రోడ్ లేదు, ఈ బ్రిడ్జి లేదు, ఈ కాజ్వే మీద నీరు వెళ్తుంది, ఇలాంటి పనులు ఎవరు కూడా చెప్పరు. ఓటుకి ఎంత ఇస్తారు అని ఆ ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు తీసుకుంటారు. తీసుకొని పంచుతున్నారో లేదో తెలీదు. మరి ఇంక పనులు చేయడానికి ఎలాగడుగుతారు వీళ్ళు? పనులు చేయమని ఎమ్మెల్యే గారికి ఎలాగడుగుతారు వీళ్ళు? అడగలేరు. అందుకే డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయమని అందరికీ చెప్తున్నాము. మరి ఎక్కడ వింటున్నారు? జనాలు వినట్లేదు. ఇప్పుడు పనులు చేయమంటే ఎందుకు చేస్తారు? ఎమ్మెల్యేలు చేయరు కదా. స్కూల్ పిల్లలు ఎలాగెళ్ళాలి? ఏవైనా అవసరమైతే మార్కెట్కి ఏవైనా సామాన్లు కావాలంటే ఎలాగెళ్ళాలి? అసలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఈ గోపాలపురం, కే గోపాలపురంలో, అర్జున్ గోపాలపురంలో ఒక్కసారి ఆలోచించండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ప్రతి సంవత్సరం ఇదే బాధ. ఇప్పుడు ఇంచుమించు 60 సంవత్సరాల నుంచి ఈ బాధ పడుతూనే ఉన్నారు ఈ ప్రజలు. గోపాలపురం, అర్జున్ గోపాలపురం ప్రజలకు ఎన్ని ఇబ్బందులు అంటే, కాజ్వే మీద వెళ్దామంటే నీరు, పెద్ద బ్రిడ్జి రైల్వే బ్రిడ్జిలో వెళ్దామంటే ట్రైను గంటకి ఎప్పుడు వస్తుందో తెలీదు. పోనీ అలా పర్లకిండ మీదుగా వెళ్దామంటే అక్కడ బురద, రోడ్డు వేయలేదు వరిసేవాళ్ళు. మరి ఈ బాధలు ఎన్ని రోజులు ఇంకా పడాలి? మరి దీనికి పరిష్కారం ఇంకా లేదా?